హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. మరి ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా? నేను ఒక 10 yearsగా దీని గురించి డ్రీమ్ చేస్తూ ఉన్నాను. అది ఫైనలీ జరిగింది. సో దాని గురించే ఈ వ్లాగ్. ఏంటి నా వెయిట్ లాస్ అనుకుంటున్నారా? అది 10 కాదండి, ఇంకొక 100 years అయినా అదైతే జరగదు. కాకపోతే ఇది కూడా అంతే కష్టమైన ఒకటి. ఏంటో తెలుసా? లేడీస్ ట్రిప్. మేము ఎక్కడికెక్కడికి వెళ్ళాము అండ్ ఫన్ మొత్తం చూసేద్దామా? పదండి నాతో. హలో అండి, ఈరోజు మేము బయలుదేరుతున్నాం. సో మై లగేజ్ ఇస్ ఆల్రెడీ హియర్. బ్యాక్ ప్యాక్ ఇక్కడ ఉంది, సూట్ కేస్ ఇక్కడ ఉంది. ఏంటి ఇంత చిన్నగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? అండి టైం ఎంతో తెలుసా? 4:30 పొద్దున్నే. చూడండి, ఇంకా అసలు చీకటి కూడా పడలేదు. ఇంకా తెల్లారు కూడా లేదు, చీకటిగానే ఉంది. పదండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాను నాతో పాటు. ఓకే, ఫైనలీ వి ఆర్ హియర్. చూడండి మాకు ఎక్కడ వచ్చిందో లాస్ట్ సీట్. ఫ్లైట్ మొత్తం ఇది, మేము ఇక్కడ ఉన్నాము. సో కరెక్ట్గా బాత్రూమ్ ఇటు, బాత్రూమ్ ముందు మేము. వెరీ బ్యాడ్. సో ఎస్, వచ్చేసాం. వెల్కమ్ టు లాస్ వేగస్. లెట్స్ గో. డే 1. చూడండి ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్లోంచి ఇంకా బయలుదేరలేదు, డే 1లోనే. కానీ అంత లోపల ఆకలి. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఆల్రెడీ ఇదిగోండి ఫుడ్ తింటాం స్టార్ట్ అయిపోయింది. చెకోడీలు ఓపెన్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇవి భారతి, వాట్ యూ హ్యావ్? అదిలో అப்புறம் కాட்டுற సాప్రదం అట్టు కేక్. నేను మాత్రం కొంచెం అంత పొరిద్దా అమ్మా. ఇది ఒక్కటే నా కోసం తింటాను ఫ్రెండ్స్. అందరూ ఇన్సైడ్ రమ్మండి, అందరూ లేటర్ కమ్మండి. అందరూ కాదు పైన పైన చూడండి ఫ్రెండ్స్, ఇలా అమ్మ అమ్మడు అన్న మంచి పేరుని కూడా తమిళ్లో మనం అందరం అమ్మ మాడు అని పిలుస్తారు. తమిళ్లో మాడు అంటే కౌ అని అర్థం. అమ్మ అమ్మడులు, ఎవరా మీరు ఇలా ఉన్నారండి? అడుతు చెప్పలు. That's a good one. This vlog will be చెప్పలతో కొట్టేస్తాను అని చెప్పింది ఆ దొంగ. దొంగ నా కొడుక, దొంగ నా కొడుకి, కొడుక కొడుక అబ్బాయి అబ్బాయి పంది. న్యూ వర్డ్స్ అండి, ప్లీజ్ నేర్పించుకోండి. గాడిద, అయ్యో గాడిద డాంకీ కదా. మేము చెక్ ఇన్ అయిన ఫస్ట్ హోటల్ రూమ్ బ్రైస్లో. మేము చెక్ ఇన్ చేసేసి మేము ముగ్గురం ఫ్రెష్ అయిపోయి ఇక్కడ సన్సెట్ చూడటానికి సన్సెట్ పాయింట్కి వచ్చాం. యా, బ్రైస్ క్యాన్యాన్కి వచ్చాము. మేము ముగ్గురు తెలివిగల్లోళ్ళం. నేను నమ్మను. వెళ్ళి డ్రెస్ మార్చుకున్నాం. మాతో వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. సో రండి, మీరు కూడా సన్సెట్ చూడండి. చూడండి, చాలా బాగుంది కదా. ఇది బ్రైస్ క్యాన్యాన్, చాలా బాగుంది కదా. వెరీ బ్యూటిఫుల్. శ్రీ గ్రీస్ లుక్ ఉంది. గ్రీస్లో వైట్ లాగా ఉంటుంది, ఇక్కడంతా ఎర్రమట్టితో ఉన్నట్టు ఉంటుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ నాకు తెలియట్లేదు, వీడియోలో అంత బాగా కనిపించట్లేదు, కానీ నేరులో చూడడానికి చాలా చాలా బాగుంది. ఈ లోతులో వెళ్ళి ఫోటో తీసుకుంటున్నారు. సో నడవాలంటే బాగా స్టీప్, కానీ సన్సెట్కి టైం అయిపోతుంది అండ్ నా లోపల బద్ధకం పెరిగిపోతుంది. సో అందుకని నేను ఆపేస్తాను ఇక్కడతో. సన్సెట్ చూద్దాం. Shweta, can you tell us about this? I think it's caused because of seismic activity and continuous erosion. ఇంగ్లీష్ ఏంట్రా? ఈమె మనకు రాదని చెప్పి ఎక్స్ట్రా ఇంగ్లీష్ వర్డ్స్ వాడి చేస్తుంది.
సారీ నీ సెట్ అయిపోయిందండి. ఈ అమ్మాయిని చూసి పెట్టుకోండి. ఎవరు తెలుగు వాళ్ళు పార్టీకి పిలవదు. ఓకే, సన్సెట్ చూడండి ఎంత బాగుందో. సన్సెట్ అయిచ్చా? ఆల్మోస్ట్ అయిపోయింది సన్సెట్. వీఆర్ బిజీ టేకింగ్ పిక్చర్స్ ఆల్సో. సో ఈ సన్సెట్ చూసుకొని అడ్జస్ట్ అయిపోయింది. Day 1 అయిపోయింది మా టూరింగ్. సో రూమ్కి వెళ్ళి కొంచెం ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అది చూపిస్తాను. ఆ తర్వాతనే పడుకొని రేపు కలుద్దాం. రూమ్లో వేడి వేడి పొంగల్ రెడీ. యాక్చువల్లీ తన్ని దొరుకుతుందని సొన్నమరి చూడుతుంది. సూపర్. ఈ పొంగల్ ఇక్కడ తినేస్తాము. మామూలుగా అందరు బయట రెస్టారెంట్స్కి వెళ్తారు వెకేషన్కి వచ్చినప్పుడు. మేము అలా కాదు, మేము చాలా పద్ధతి. పొంగల్ అవును. సో నైట్ డిన్నర్కి పొంగల్ మిక్స్ తీసుకొచ్చారు మా ఫ్రెండ్. సో ఏమి కాదు, కలుపుతుంది ఊరికే, ఏమి సీన్ లేదు. సో పొంగల్ చేసేసి మంచిగా నల్ల కారంతో తినేస్తాం. హలో, వెల్కమ్ టు Day 2. ఈరోజు మనం ఈ హోటల్ నుంచి చెక్అవుట్ చేసి బ్రయస్ నుంచి యాంటలూప్ అనే ప్లేస్కి వెళ్తాం. కాకపోతే హోటల్ చెక్అవుట్ చేయక ముందు మనం ఏం చేస్తాం? బ్రేక్ఫాస్ట్, ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ప్రతి హోటల్లో. ఏది మిస్ అయినా మిస్ అవ్వకపోయినా అది మాత్రం అస్సలు మిస్ అవ్వము. సో ఈరోజు నా డ్రెస్ స్క్వాడ్స్ వేసుకున్నాను. ఇది నేను చెన్నై నుంచి తెచ్చుకున్నా. మై ఫేవరెట్ అవుట్ఫిట్ ఇస్ స్క్వాడ్స్ నౌడేస్. సో నచ్చింది అనుకుంటున్నాను. పదండి బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉందో చూద్దాం. బ్రేక్ఫాస్ట్లో యాజ్ యూజువల్ మస్ట్ బ్రెడ్ టోస్టింగ్కి ఇవన్నీ క్రీమర్స్, కాఫీ మిషన్, మిల్క్, సీరియల్, వాటర్, జ్యూస్, కాఫీ. ఇది కాకుండా ఫ్రూట్స్ ఇవన్నీ మనకు అస్సలు దిగదు, నేను జోలికి కూడా వెళ్ళను. ప్యాన్ కేక్స్, బేకన్, స్క్రాంబుల్ ఎగ్స్, పొటాటోస్. యమ్. పొటాటోస్ మాత్రం కుమ్మేస్తాను. సత్య ప్లేట్లో చోటు లేకుండా తినేస్తుంది మొత్తం, మాకు ఉంటుందో లేదో. ఇకప్పుడు సాసేజ్, బిస్కెట్స్ అండ్ గ్రేవీ, ఇవన్నీ మన ఐటాలు కాదు. దీంట్లో నాకు పనికొచ్చేది ఓట్స్, స్క్రాంబుల్డ్ ఎగ్, పొటాటోస్. అదండి తిందాం. బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద రేణు హాయ్, సత్య హాయ్, ప్రియా హాయ్, భారతి హాయ్, హాయ్ ఫ్రమ్ యశోద. ఇంకో ఇద్దరు మిస్సింగ్. మంచిగా బ్రెడ్లో ఇది పెట్టుకొని కుమ్మేస్తున్నాం. వాళ్ళిద్దరు అదిగోండి. హలో ఫ్రెండ్స్, వచ్చేసాము. అరిజోనా స్టేట్లో ఉన్న యాంటలూప్ ప్లేస్కి వచ్చేసాము. సో ఇక్కడ యాంటలూప్ క్యానియన్ అనే ప్లేస్ ఉంది. సో ఇక్కడ టూర్ చేద్దామని వచ్చేసాము. సో మనం వచ్చేసి వీ హ్యావ్ టు పార్క్ అవర్ కార్స్ హియర్. ఇట్లాంటి వెహికల్స్ ఉంటాయి. సో ప్రైవేట్ టూర్స్, వాళ్ళు మనల్ని ఇక్కడ తీసుకెళ్ళిపోతారు. సో వీ నాట్ అలౌడ్ టు టేక్ ఎనీథింగ్, నో హ్యాండ్ బ్యాగ్స్, నో పర్సెస్, ఏం తీసుకెళ్ళకూడదు. వాటర్ బాటిల్ ఒక్కటికి పర్మిషన్ ఇచ్చారు. సో తీసుకొని వెళ్తున్నాను. ఇదిగోండి టీం మొత్తం వచ్చేస్తుంది. యువర్ ఫోన్. యా. సో ఆయనకి ఫోన్ కింద పడిపోతే పాప హెల్ప్ చేసి, చాలా పెద్ద హెల్ప్ చేసింది మా ఫ్రెండ్ భారతి. ఇలాంటి మంచి అమ్మాయి మీ గ్రూప్లో ఉంటే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఐ ఫౌండ్ ఏంజెలినా జోలీ హియర్. హాయ్ ఏంజెలినా. You look very pretty. Very chill. What? Where are you from? I'm from Arizona, but I live here now in Utah. Very nice. She lives in Utah. She said she told me I look beautiful, so actually she did not, but I'm just making it up. Thank you, Angelina. Oh, అమ్మో, లేడీస్ ట్రిప్ అంటే ఏంతో అనుకున్నాను కానీ ఇలాంటి వాళ్ళతో మనం రాకూడదండి. ఇది రియలైజేషన్. ఫుల్ ఎడారి అండి. ఈ ఎడారిలో నా వల్ల కావట్లేదు. లుక్ ఎట్ దిస్. వెరీ బ్యూటిఫుల్. కాకపోతే వర్త్ ద హైక్. చాలా చాలా బాగుంది. కనిపిస్తుందా? ఇంకా అంత దూరం మళ్ళీ వెనక్కి నడవాలి, నా వల్ల కాదు. ఫ్రెండ్స్, యాంటలూప్ టూర్ అయిపోయింది. ఇప్పుడు లంచ్ టైం వచ్చేసింది. మామూలుగా ఇట్లా వచ్చినప్పుడు బయట ఏమైనా టాకో బెల్, మెక్డొనాల్డ్స్ అట్లా కొంటాం. కాకపోతే మనం కొంచెం స్పెషల్ కదా. ఇక్కడ చూడండి, ఇది అన్నం కలిపేదానికి ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను. కళ్ళద్దాలేసింది కొంచెం కూడా. సత్య ఇదండి రైస్ తెచ్చేసాము. రైస్లో వాట్ ఇస్ దట్ ప్రియా? సో టమాటో తొక్కు మేమందరం చేసి ఆ డబ్బాలో పెట్టామనుకోవద్దు, అంగట్లోంచి తెచ్చాం. అండ్ నేను కొంచెం రైస్ తీసి పెడుతున్నాం పెరుగన్నం కోసం. భారతి, షో దట్ పొంగల్. నేను నైట్ మిగిలిన పొంగలం కూడా తెచ్చేసుకున్నాం. టమాటో రైస్ కలిపేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. వాట్ ఆర్ యూ ఈటింగ్ శ్వేత? ఈ వినేసి తొక్కాలి, రెండు తొక్కు. భారతి పొంగల్.
నాకు కూడా నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. ఇదిగో నేను కలుపుతుంది. యా ఇప్పుడే అన్నం తిన్నాము మంచిగా ఈ ఎండకి హ్యాపీగా. ఐస్ క్రీము ఈ యాంట్లూప్ క్యానియన్ అమ్మాయిలతో వచ్చాం కాబట్టి గ్రూప్గా చేయగలిగాను, కానీ మామూలుగా అయితే చేసలేను. మాట్లాడడానికి ఓపిక లేదు, నీరసంగా ఉంది. See you then. సో యాంట్లూప్ నుంచి జియాన్ వచ్చేస్తాము. వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ ఒక రెసార్ట్కి వెళ్ళాలి, బట్ ఈ రోడ్డు చూడండి పాపం మొత్తం గ్రేవలే ఉంది, రోడ్డు లేదు, కానీ వ్యూ మాత్రం వావ్. ఆమా అందరూ కొంచెం పెరుసారు. సో ఈరోజు డే 3 నా డ్రెస్ ఇది. సో ఈరోజు అందరం చాలా వరకు షార్ట్స్ వేసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే వెదర్ ఆల్మోస్ట్ 85 ఉంది. సో వీ ఆల్ డిసైడెడ్ టు వేర్ షార్ట్స్. సో ఈరోజు జియాన్లో ఎక్కడికి వెళ్తున్నామో నాకే తెలీదు. మా ట్రిప్ ప్లానర్ ఉంది రేణు. సో తను ఎటు చెప్తే అటు తల ఊపుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి మా రూమ్ వెనకాల ఇది వ్యూ చాలా బాగుంది కదా, మౌంటైన్స్. యా ఆరంభించట అంటే నేను స్టార్ట్ చేసేసని చెప్పి పరిగెత్తుకొని వచ్చేస్తుంది వీడియోలోకి భారతి కూడా. హాయ్ శ్వేత. వా వెరీ బ్యూటిఫుల్. ఫుల్ అమ్మ చూడండి సూర్యుడు. అండ్ వావ్ ఇదంతా మేము ఉన్న రెసార్ట్ మా హోటల్లో. థ్యాంక్ యూ భారతి ఫర్ బుకింగ్ దిస్ బ్యూటిఫుల్ రెసార్ట్. భారతి బుక్ చేసింది. వావ్ వెరీ బ్యూటిఫుల్ వ్యూ. యాక్చువల్లీ మేము రెంట్ తీసుకున్న కార్ ఇది మీకు చూపించలేదు కదా, ఇది మేము రెంట్ తీసుకున్న కారు. ఏం కారు అవన్నీ నాకు తెలియదు. ఐమ్ వెరీ పువర్ విత్ దాట్. వెరీ బ్యూటిఫుల్ మ్యాన్. எதையும் எடுங்கப்பா, சூப்பராக இருக்கு. பிரேக்ஃபாஸ்ட் వచ్చేసాం. హలో నైస్ బ్రేక్ఫాస్ట్, నైస్ ప్లేస్. మేమున్న రెసార్ట్లో ఇది బ్రేక్ఫాస్ట్. సో వి గోనా హావ్ అ బ్రేక్ఫాస్ట్. హోటల్ నుంచి ఒక షటిల్ తీసుకొని ఈ జియాన్ నేషనల్ పార్క్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ హైక్ ప్లేస్కి వెళ్తున్నాం. చూడండి ఎంత బాగున్నాయో అసలు. వీ థాట్ ట్రిప్ అంటే ఫన్, హ్యాపీగా రూమ్లో కూర్చొని మంచి తింటూ కబుర్లు మాట్లాడొచ్చని. కానీ నాకు శ్వేతకి ఇట్లాంటి వాకింగ్ ఇట్నిచ్చి మా వల్ల కావట్లేదండి, చాలా కష్టంగా ఉంది. సో ఇలాంటి గ్రూప్తో మీరు వెళ్ళొద్దు. వీళ్ళు ఇంకోసారి వెకేషన్ అంటే నేను వాళ్ళ అటు పక్కకు కూడా పోను. ఎక్కడ సందు వదలరు, దొరకటం ఆలస్యం, గ్యాప్ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అందుకే ఇట్లాంటి ఆడవాళ్ళతో అస్సలు రాకూడదు. వీళ్ళు చూడండి పాపం, వీళ్ళు మా ట్రిప్ ప్లానర్స్, ఎటు వెళ్ళాలి ఎటు పోవాలని. వీళ్ళకి ఎందుకు వచ్చారని వాళ్ళకి కొత్త ఫోటోలు దిగటం కోసం వచ్చిన వాళ్ళు. మరి నేనేం చేస్తున్నాను, నేను ఇలా వ్లాగ్ చేస్తూ ఉన్నాను, అందుకోసం నేను వచ్చాను. మంచి తేడా గ్యాంగ్ అండి మాది. మా ప్లానర్స్, వాళ్ళని మేము ఫాలో అయిపోతాం అంతే. మాకు కాకపోతే ఏం తెలీదు, ఎక్కడికి వచ్చాము ఎందుకు వచ్చాము ఏం తెలియదు. ఫాలో ఈ లీడర్లు వాళ్ళిద్దరు. ఇక్కడికి వచ్చి గంట అవుతుంది ఫ్రెండ్స్. వీళ్ళకి ఫోటోలు దిగడానికే టైం చూడండి. ఒక్కొక్క స్పాట్లో ఒక్కొక్కరు ఫోటో దిగుతున్నారు. మేము 1 hour నుంచి నేను సత్య వీఆర్ వెయిటింగ్ ఫర్ దీస్ గర్ల్స్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ టు కమ్ విత్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లైక్ దిస్. చోటు కనిపిస్తే చాలు ఇదిగోండి ఫోటోలకి నిలబడతారు. పాప ఇద్దరు బకరా ఫోటోగ్రాఫర్లు దొరికారని చెప్పి వీళ్ళ ముగ్గురు గంట నుంచి ఫ్రెండ్స్ కదలనే లేదు. అయ్యే వీటితో వచ్చింది చాలా పెద్ద తప్పు అయిపోయింది. ఫోటో సెషన్ అయిపోయిందండి. ఇంకా చూడండి థైలాండ్ వచ్చరిగా మురుకులు వీళ్ళతో ట్రయల్ చేసినట్టే కూర్చొని ఇప్పుడు మురుకులు తింటున్నారు. ఇదిగోండి అటుమా ఫోటో బ్రేక్, మురుకు బ్రేక్, నెక్స్ట్ ఏం బ్రేకో తెలియట్లేదు. వీళ్ళతో వచ్చింది చాలా పెద్ద తప్పైంది. సరే నేను కూడా మురుకు తినేసి వస్తాను, వెనక కొంచెం మురుకు తాగి. ఓకే ఫైనల్లీ బయలుదేరేసాను ట్రయల్కి. మా గ్రూప్లోనే బాగా చదువుకున్న ఈ అమ్మాయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అందుకని మా గ్రూప్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. ఇది బాగా చదువుకున్న అమ్మాయి, ఈవెన్ అందుకని పెట్టుకున్నాం. మాకు టూర్ గైడ్గా పనిచేసి దాని హిస్టరీ ஜியோகிராஃபி అంతా చెప్తుంది. History, geography சொல்றேன். ஆமாம் நான் சொல்கிறேன். You're a good student. Okay. So each groupలో ఉండండి. We are using you for this. Show the flower. ఫ్లవర్ என்ன சொல்லு, స్ప్రింగ్లో స్ప్రింగ్ ఫ్లవర్ చూడండి. యా ఓకే విల్ కంటిన్యూ ద ట్రయల్.